ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన ఉద్యోగులు ఈ నెల 15 నుండి సమ్మెకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళే విద్యుత్ ఉద్యోగులు. విద్యుత్ అనేది చాలా ఎమర్జెన్సీ సర్వీస్ కదా! సో, ఆ విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 15 నుంచి సమ్మెకెళ్తూ ఉన్నారు. కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం. ప్రభుత్వం ముందుకు రాకపోతే సమ్మె ఒకటే ఫైనల్‌గా మా ముందున్న ప్రత్యామ్నాయం అని వాళ్ళు చెబుతూ వచ్చారు. అనుకున్నట్లే తాజాగా దాదాపు అన్ని విద్యుత్ ఉద్యోగ జేఏసీలతో ఐక్యంగా కలిసి అటు విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీ జెన్‌కో, డిస్కో వీళ్ళందరూ కూడా ఏపీ ట్రాన్స్‌కో వీళ్ళందరూ ఈ యాజమాన్యాలు చర్చలకు పిలిస్తే 29 అంశాల మీద చర్చ జరిగితే ఏ ఒక్క అంశంనికి సంబంధించి కూడా అటువైపు నుంచి పాజిటివ్‌గా రాకపోతే అర్ధాంతరంగా చర్చలను ముగించుకొని ముందే వచ్చి వీళ్ళ ఆఫీస్‌లో వీళ్ళు సమావేశమై ఇక సమ్మె తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానించుకొని ఈ నెల 15వ తేదీ నుండి సమ్మెకు వెళ్తాము అని చెప్పి ప్రకటించారు. ఈ క్రమంలో వాళ్ళు ఉద్యోగుల మధ్య విభజన తీసుకొచ్చే ప్రయత్నం కూడా యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి అని చెబుతూ ఇప్పటి వరకు ఒక్క ఆందోళన కూడా చెయ్యని తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగానికి అంటే తెలుగుదేశం పార్టీ అనుబంధ జేఏసీ ఒకటి ఉందంట విద్యుత్ ఉద్యోగులు. ఆ సంస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అనుబంధ సంస్థ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ వాళ్ళు ఒక ఆందోళన చేయలేదట. అసలు సమ్మె నోటీసులో వాళ్ళు సంతకము పెట్టలేదట. వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వలేదట. అట్లాంటిది వీళ్ళ నిన్న ఉదయం 11 గంటలకు చర్చలకు పిలిస్తే ఆ తెలుగుదేశం పార్టీ విభాగాన్ని మాత్రం 10 గంటలకే చర్చలకు పిలిచారట. చర్చలకు పిలిచి వాళ్ళతో ఏందో మాట్లాడేసి 11 గంటలకు వీళ్ళని చర్చలకు పిలిచి మిగతా అందరినీ వీళ్ళు ఏం మాట్లాడినా కూడా అదిగో మీ మిగిలిన ఉద్యోగులు డిఫర్ అవుతున్నారని చెప్పి డిఫర్ అనుకుంటూ పోతున్నారట. వీళ్ళకి అర్థమైందట తెలుగుదేశం పార్టీ అనుమతి విభాగం ఆందోళన చేయలే, నిరసన చేయలే, సమ్మె లేదు, ఏం లేదు. వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి డిఫర్ అని చెప్తే మమ్మల్ని ఎందుకు చర్చలకు పిలిచారు అని చెప్పి అర్ధాంతరంగా వచ్చేసారు. వచ్చేసి 15 నుంచి నిరవధిక సమ్మె చేయాలని దాదాపు అన్ని సంఘాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి.